అడవికి సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక అందమైన పూరి గుడిసెలో ఒక వేటగాడు నివసిస్తూ ఉండేవాడు. ఆ చుట్టుప్రక్కల ఎప్పుడూ జంతువులు మేత మేస్తూ చాలా ఆనందంగా నివసిస్తూ ఉండేవి. వేటగాడి దగ్గర జంతువులు ఎందుకు నివసిస్తాయి అని అనుకుంటున్నారా? ముందు ముందు మీకే తెలుస్తుంది. అయితే ఒకరోజు జోరున వర్షం పడుతూ ఉంది. అక్కడున్న జంతువులు ఆ వేటగాడితో చాలా స్నేహంగా ఉండేవి. ఇంతలో వర్షం తగ్గనంతో వేటగాడు అడవికి బయలుదేరాడు. వేటగాడితో పాటు ఆ జంతువులు కూడా కొంత దూరం ప్రయాణించి ఒకచోట ఆగిపోయాయి. అడవిలో ప్రయాణిస్తూ ఉండగా ఒక కుందేలు పిల్ల ఆ వేటగాడితో గెంతుకుంటూ నడుస్తూ ఉంది. ఆ కుందేల్ని చూసి వేటగాడు కూడా సరదా పడుతూ అలా నడుస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక పావురాల గుంపు వరి పంట దగ్గర గాలికి రాలిపడిన వడ్ల గింజల్ని గట్టుమీద వాలుతూ తింటూ ఉన్నాయి. ఆ పావురాల గుంపుని చూసిన వేటగాడు చెట్టుచాటున దాక్కుని ఒక్కసారిగా బాణం గురిపెట్టగా పావురాలన్నీ ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. వేటగాడు ఒక గట్టుమీద కూర్చుని అయ్యో ఇలా అయ్యిందేంటి అని ఒక్క పావురం కూడా చిక్కలేదు అని అలా దీనంగా కూర్చుని ఆలోచిస్తూ ఇప్పుడేం చెయ్యాలి అని అలా నడుస్తూ ఉండగా ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అక్కడ ఉన్న వరి గింజల్ని తీసుకుని అక్కడ మొత్తం ఆ వడ్ల గింజల్ని జల్లుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇంతలో ఆ పావురాల గుంపు ఆ వడ్ల గింజల్ని చూసి మళ్ళీ ఆ గట్టు దగ్గరికి వచ్చి తింటూ ఉండగా ఈసారి వేటగాడు ఏం చెయ్యకుండా అలా ఒక బొమ్మలా కదలకుండా వాటిని చూస్తూ ఉన్నాడు. అయితే వేటగాడి దగ్గరున్న వలతో ఒక్కసారిగా పావురాల మీదకి విసిరగా ఆ వలలో కొన్ని పావురాలు చిక్కాయి. అలా దారిలో ఉన్న ప్రతి పావురాల మీదకి వల వేస్తూ దొరికిన వాటిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు. పాపం ఆ పావురాలు చాలా భయంగా ఆ వల నుంచి విడిపించుకుందామని చాలా ప్రయత్నించాయి. ఆ పావురాలను వేటగాడు ఏం చేశాడో తెలుసుకోవాలని ఉందా? అయితే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. కుదిరితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.